టైం మీకు మంచి రేట్ भारत माता की भारत माता की सलाम बहरीन सलाम बहरीन जय स्वच्छ 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 बहरीन भारत माता की भारत माता की भारत माता की भारत माता की सलाम बहरीन सलाम बहरीन जय स्वच्छ 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 बहरीन भारत माता की भारत माता की టైం మీకు మంచి రేట్ అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం అనేది చాలా హ్యాపీ. మరి ముఖ్యంగా మీ అందరినీ పరిచయం చేయడానికి ఫస్ట్ మాకు నిన్న పరిచయం నవీన్ గారైనా నిన్న పరిచయం. సో వీళ్ళు చాలా ఎప్పటి నుంచో నాకు ఒక 10 years వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గరనే నాకు కలిసిపోయారు. రియల్లీ థ్యాంక్ యూ అండి. వీళ్ళందరినీ పరిచయం మీరు కూడా మాకు ఇలా ఇద్దరిని పరిచయం చేసిన కృష్ణరాజు కూడా థ్యాంక్ యూ. రియల్లీ మీ అందరూ చూసిన ఒక మాట గుర్తొస్తున్నాను. నేను ఒకసారి బీబీసీ ఛానల్లో అనిస్తుంది ఒకటి వాయిస్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. మీకు ఇంత తెలుగుతులు ఎలా వచ్చినాయండి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఒక దాన్ని ఈస్కోల్ ఎన్స్క్వేర్ని మీరు ఎప్పుడైతే చేసారు కదా నేను ఎలా వచ్చిందని ఒక క్వశ్చన్ వేసినప్పుడు అతను చెప్పింది ఒకటే, నాకైతే భగవంతుడు ఎక్కువ టాలెంట్ అంటే ఎక్కువ పెద్దగా మెదడేమి ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. బట్ ఏంటంటే నా పరిసరాలు ఏతుందో నా పరిసరాల ప్రభావం వల్ల నాకు ఈ తెలివితేటలు వచ్చినాయి. అంటే నాకు జ్ఞానం రావాలి అంటే ఖచ్చితంగా ఆ పరిసరాల మీదనే డిపెండ్ అయి ఉంటుందని చెప్పింది అనమాట. అంటే ఆయన ఏం పరిసరాలు అంటే నా చుట్టూ పరిసరాలు నాకు నీట్నెస్, మా పేరెంట్స్ నాకు నీట్గా ఉంచేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు చూసినా కానీ ఆ ఫిజిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చేసి నేను చేసినా అని చెప్పింది అనమాట. అంటే నేను ఏం చెప్తున్నా ఎప్పుడైతే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయో ఆటోమేటిక్గా మనం కానీ మన పిల్లలు కానీ మన స్టూడెంట్స్ ఆటోమేటిక్గా అది ఎక్కువ జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి మన భారతదేశం కూడా ఎక్కువ జ్ఞాన సంపద సంపాదించాలని చెప్పేసి ఆ రోజు గాంధీ గారు, ఈరోజు మన మోడీ గారు కూడా చేయటం, ఆయన అదే సంకల్పంతో మీరు ఇక్కడ ఏమంటే మన భూమి ఏదైతుందో మనం అక్కడ పుట్టినా కానీ మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇది మన మాతృభూమి కానప్పటికీ మనం ఇక్కడ ఉంటాం, ఎక్కువ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం స్వచ్ఛతంగా ఉంచుకోవడం అనేది ఎవరికి రాదు ఆలోచన. రియల్లీ మీకు ఈ ఆలోచన అంటే మామూలుగా మన దేశం కాదు కదా,
మన ప్రాంతం కదా మనం ఎందుకు చేయాలి, వాడు వేసుకుంటే వేసుకుంటారు, లేకుంటే మన ఇండియాలో కూడా ఎక్కువ గవర్నమెంట్ చేయాలి అని చెప్తారు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం, మీరు చేయడం 1 ఇయర్ నుంచి చేయడం అనేది చాలా గ్రేట్ అది. సో రియల్లీ మిమ్మల్ని చూస్తే నేను చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ప్లస్ మిమ్మల్ని అందరినీ కొద్దిగా వయసు కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని లేదు తెలియదు, కానీ రియల్లీ అప్రిషియేట్. సో మీరు ముందుకెళ్ళండి. ఇంకా మీకు ఏమన్నా మోరల్ సపోర్ట్ కానీ, బ్యాకింగ్ సపోర్ట్ కానీ మధ్యలో అయితే వారియర్స్ అందరికి ఏంటంటే అన్నయ్య నిన్న మనం స్వచ్ఛ భారత్ గురించి మనకు యాక్చువల్గా ఏంటంటే నిన్ననే వచ్చిర్రు భారత్కి. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడితే అసలు మేము దాని గురించి మాట్లాడలేము, కానీ సడన్లీ మన సార్ది సంపంగి ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ తరఫున సారే చైర్మన్ కాబట్టి ఇమ్మీడియట్లీ 200 టీషర్ట్స్ మన వారియర్స్ కోసం 200 టీషర్ట్లు సంపంగి ఈ సందర్భంగా మనము అనౌన్స్ చేస్తాం. అంటే ఇక్కడ నో బిజినెస్ అండి. అంటే మామూలుగా ఏంటంటే మీరు కమర్షియల్ యాక్టివిటీస్ అనేది ఎంటర్టైన్ చేయరు నాకు తెలుసు. బట్ ఇక్కడ నో బిజినెస్ ఏదో మేము ఏదో ఇస్తాము మీరు ఏదో చేస్తాను అది ఇక్కడ ఏమీ లేదు. కేవలం మీరు చేసే సర్వీస్ బేస్ చేసుకొని మన దేశంలో అంటే మన దేశం గొప్ప కాదు, మన ఇంట్లో మన ఊళ్ళో చేసుకుంటాం, మన దేశం గొప్ప విషయం కాదు, మన దేశం కాదు. అయినా కానీ ఇక్కడ మీరు చేస్తారు కాబట్టి మీ సర్వీస్ నేను ఇమీడియట్గా చెప్తే నిన్న నవీన్ గారు చెప్పారు, సార్ ఇక్కడ మేము ఎంటర్టైన్ చేయం, కమర్షియల్ యాక్టివిటీస్ మా దగ్గర లేవు సార్ అంటే. ప్రామిస్గా మీరు కమర్షియల్ లేదు, జస్ట్ ఒకవేళ అవకాశం ఉంటే చెప్పండి, లేకుంటే మీదే చేసుకొని చేద్దాము అని నేను చెప్పిన. సో అది నాది కూడా సర్వీస్ ఓరియంటెడ్గా నేను కూడా మన ఈకో వారియర్ అయిపోయింది. ఈకో వారియర్ కావాల్సింది. కాబట్టి ఇంకా చేయండి మీరు. మా కంపెనీకి ఏ విధంగానైనా మీ బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటుంది. సో మా కంపెనీ కూడా ఏందే, మా కంపెనీ మెయిన్ మోటో వచ్చేసి మీ అందరికి చెప్తా ఉంటాం, వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్స్ అనే ఒక సంకల్పంతో ఇస్తున్నాం. అన్ని కంపెనీలే కాదు, మేము కూడా సోషల్ కాజ్ కోసం పనిచేస్తున్నాం. రేపొద్దున ఈ భూతల్లిలో ఇచ్చే ఈ ఫుడ్ ఏదైతుందో ఈ ఫుడ్ని మనం కాపాడుకొని రాబోయే జనరేషన్ మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్న సంకల్పంతో మా కంపెనీ పనిచేస్తుంది. సో కాబట్టి మీరు అదే పనిచేస్తారు కాబట్టి మీరు మా కంపెనీని మిమ్మల్ని కలపడం అనేది భగవంతుడి సంకల్పం అనుకుంటున్నాను. నైట్ జస్ట్ ఒక 10-15 నిమిషాలు మాట్లాడినా ఇమీడియట్గా బ్రదర్ మీరు మాకు అవకాశం ఇస్తే అంటే మామూలుగా ఏదంటే స్పాన్సర్షిప్ కోసం అడుగుతారు కంపెనీస్ మమ్మల్ని వచ్చి, సార్ మాకు స్పాన్సర్ చేయండి సార్, ఇది స్పాన్సర్ చేయండి సార్, అది చేయండి సార్ అంటే. దాదాపు నేను ఆల్ కంట్రీస్లో ఆల్ తెలుగు పీపుల్కి మా కంపెనీ తెలుసు, మేమే వెరీ లేట్ ఎంటర్ అయినాము. సో అడిగినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు. కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని నవీన్ గారు నిన్న సార్ మాకు అవకాశం ఇవ్వండి సార్, అవకాశం ఇవ్వండి మేమే ఇస్తాం అని చెప్పడం జరిగింది. అంటే బికాస్ ఆఫ్ యువర్ సర్వీస్, అంటే ఒక మంచి సర్వీస్ ఉన్నప్పుడు అప్పుడు కంపల్సరీ ఎవరైనా మన కాళ్ళ దగ్గర రావాల్సిందే. సో కాబట్టి మీ సర్వీస్ ఇంకా మీరు గొప్పగా చేయండి, చేసి ఇంకా మన దేశాన్ని చేయడానికి అవకాశం ఉంటే మన ఇండియా వచ్చినప్పుడు ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు మీ ఎన్ఆర్ఐ ప్యానల్ మీద అమెరికాలో ఒక ఆటా వాళ్ళు కానీ టాటా వాళ్ళు కానీ ఈ టానా వాళ్ళు కానీ ఏం చేస్తారంటే సేవా దివాస్ అని డిసెంబర్లో వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ అలాంటివి ఏమైనా మీరు మన ఇండియా వచ్చినప్పుడు వారం రోజులు ఏమైనా అలాంటి సర్వీస్ చేసినప్పుడు ఉంటే బ్యాక్ సపోర్ట్గా మేము మోరల్ సపోర్ట్గా బ్యాక్ సపోర్ట్గా మా కంపెనీ ఉంటుంది. సో దాంతోపాటు మా కంపెనీ మూవీస్లో కూడా ఉన్నాం. మేము ఇప్పుడు 7 మూవీస్ ప్రొడ్యూస్ చేసినాము. ఒకవేళ ఎవరైనా మా చదివినంత వరకు అంటే మిగతా అన్నీ ఉంటే మీతో సర్వీస్ ఉంటుంది, మీకు ఎవరైనా నన్ను బట్టి ఇంట్రెస్ట్ ఉన్నా ఏదైనా టాలెంట్ ఉన్నా మా కంపెనీని అప్రోచ్ అవ్వండి. సో కూడా రవితేజతో కానీ తర్వాత నెక్స్ట్ వచ్చి సందీప్ కిషన్తో కానీ, తర్వాత నెక్స్ట్ మన జగపతి బాబు గారితో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దాచుకోవడానికి విశ్వక్ సేన్ ఉంది కదా, వీళ్ళతో మేము చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో మోహన్ బాబు గారితో అంటే సీనియర్ వాళ్ళతో చేసినాం మేము. సంపంగి బ్రదర్స్ పిక్చర్స్ మాది. ఒకవేళ మీరు అలా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు మాకు కన్సల్ట్ అవ్వండి, చేద్దాము. తర్వాత నెక్స్ట్ త్వరలో ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనము మోహన్ గారి ద్వారా ఇక్కడ లాంచ్ చేయబోతాం త్వరలో. మీరు చేయండి, ఒకసారి అందరికీ ఒకసారి ఫ్రీ ఇద్దాం మీ అందరికీ. ఒకసారి మనం టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి నేను చెప్పాను, నేను ఒకటే చెప్తాను ఏంటంటే మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు తినే పప్పులు ఏతున్నాయో ఆ టేస్ట్ ఇప్పుడు రావట్లేదు, ఆ టేస్ట్ మాది వస్తుంది. సో కాబట్టి మీరు కూడా ఇక్కడ మా కంపెనీని ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యంగా మీకు చాలా థ్యాంక్ యూ బ్రదర్. మోహన్ గారు థ్యాంక్ యూ.
అందరు కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా మనం కలిసి ముందుకు వెళ్దాం టుగెదర్గా. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం అనేది చాలా హ్యాపీ. మరి ముఖ్యంగా మీ అందరినీ పరిచయం చేయడానికి ఫస్ట్ మాకు నిన్న పరిచయం నవీన్ గారైనా నిన్న పరిచయం. సో వీళ్ళు చాలా ఎప్పటి నుంచో నాకు ఒక 10 years నుంచి మా ఫ్రెండ్స్ దగ్గరనే నాకు కలిసిపోయారు. రియల్లీ థ్యాంక్ యూ అండి. వీళ్ళందరినీ పరిచయం మీరు కూడా మాకు ఇద్దరు పరిచయం చేసిన కృష్ణరాజు కూడా థ్యాంక్ యూ. రియల్లీ మీ అందరూ చూసిన ఒక మాట గుర్తొస్తున్నాను. నేను ఒకసారి బీబీసీ ఛానల్లో అనిచ్చింది ఒకటి వాయిస్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. మీకు ఇంత తెలుగులు ఎలా వచ్చినాయండి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఒక దాన్ని ఈసుకోలేదు చూసుకొని మీరు ఎప్పుడైతే చేసారు కదా నేను ఎలా వచ్చిందని ఒక క్వశ్చన్ వేసినప్పుడు అతను చెప్పింది ఒకటే, నాకైతే భగవంతుడు ఎక్కువ టాలెంట్ ఎక్కువ పెద్దగా మెదడేమీ లేదు, ఏమీ ఇవ్వలేదు. బట్ ఏంటంటే నా పరిసరాలు ఏదైతుందో నా పరిసరాల ప్రభావం వల్ల నాకు ఈ తెలివితేటలు వచ్చినాయి. అంటే నాకు ఒక జ్ఞానం రావాలి అంటే ఖచ్చితంగా ఆ పరిసరాల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పింది అనమాట. అంటే ఆయన ఏం పరిసరాలు అంటే నా చుట్టూ పరిసరాలు నాకు నీట్ చేసి మా పేరెంట్స్ నాకు నీట్గా ఉంచేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు చూసినా కానీ ఆ ఫిజిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చేసి నేను చేసినానని చెప్పింది అనమాట. అంటే నేను ఏం చెప్తున్నా ఎప్పుడైతే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయో ఆటోమేటిక్గా మనం కానీ మన పిల్లలు కానీ మన స్టూడెంట్స్ ఆటోమేటిక్గా అది ఎక్కువ జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి మన భారతదేశం కూడా ఎక్కువ జ్ఞాన సంపద సంపాదించాలని చెప్పేసి ఆ రోజు గాంధీ గారు ఈరోజు మన మోడీ గారు కూడా చేయటం, ఆయన అదే సంకల్పంతో మీరు ఇక్కడ ఏమంటే మన భూమి ఏదైతుందో మనం అక్కడ పుట్టినా కానీ మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇది మన మాతృభూమి కానప్పటికీ మనం ఇక్కడ ఉంటాం ఎక్కువ ఇక్కడ ఉంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం స్వచ్ఛతంగా ఉంచుకోవడం అనేది ఎవరికి రాదు ఆలోచన. రియల్లీ మీకు ఈ ఆలోచన వచ్చిందంటే మామూలుగా మన దేశం కాదు కదా, మన ప్రాంతం కదా, మనం ఎందుకు చేయాలి, వాడు వేసుకుంటాం. లేకుంటే మన ఇండియాలో కూడా ఎక్కువ గవర్నమెంట్ చేయాలి అని చెప్తారు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం, మీరు చేయడం 1 year నుంచి చేయడం అనేది చాలా గ్రేట్ అది. సో రియల్లీ మిమ్మల్ని చూస్తే నేను చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ప్లస్ మిమ్మల్ని అందరి కొద్దిగా వయసులో కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని తెలియదు కానీ రియల్లీ అప్రిషియేటివ్. సో మీరు ముందుకెళ్ళండి. ఏమన్నా ఇంకా మీకు ఏమన్నా మోరల్ సపోర్ట్ కానీ బ్యాకింగ్ సపోర్ట్ కానీ మధ్యలో అయితే వారియర్స్ అందరికి ఏంటంటే అన్నయ్య నిన్న మనం స్వచ్ఛ భారత్ గురించి మనకు యాక్చువల్గా ఏంటంటే నిన్ననే వచ్చిర్రు భారత్కి. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడితే అసలు మేము దాని గురించి మాట్లాడలేము కానీ సడన్లీ మన సార్ది సంపంగి ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ తరఫున సారే చైర్మన్ కాబట్టి ఇమ్మీడియట్లీ 200 టీషర్ట్స్ మన వారియర్స్ కోసం 200 టీషర్ట్లు సంపంగి ఈ సందర్భంగా మనము అనౌన్స్ చేస్తాం. అయితే ఇక్కడ నో బిజినెస్ అండి. అంటే మామూలుగా ఏంటంటే మీరు కమర్షియల్ యాక్టివిటీస్ అనేది ఎంటర్టైన్ చేయరు అది తెలుసు. బట్ ఇక్కడ నో బిజినెస్ ఏదో మేము ఏదో ఇస్తాము మీరు ఏదో చేస్తాను అది ఇక్కడ ఏమీ లేదు. కేవలం మీరు చేసే సర్వీస్ని బేస్ చేసుకొని మన దేశంలో అంటే మన దేశం గొప్ప కాదు, మన ఇంట్లో మన ఊళ్ళో చేసుకుంటాం, మన దేశం గొప్ప విషయం కాదు, మన దేశం కాదు. అయినా కానీ ఇక్కడ మీరు చేస్తారు కాబట్టి మీ సర్వీస్ పెంచి నేను ఇమీడియట్ చెప్తే నిన్న నవీన్ గారు చెప్పారు, సార్ ఇక్కడ మాది మేము ఎంటర్టైన్ చేయం, కమర్షియల్ యాక్టివిటీస్ మా దగ్గర లేవు సార్ అంటే ప్రామిస్గా మీరు కమర్షియల్ లేదు, జస్ట్ ఒకవేళ అవకాశం ఉంటే చెప్పండి, లేకుంటే మీదే చేసుకొని చేద్దాము అని నేను చెప్పిన. సో అది నాది కూడా సర్వీస్ ఓరియంటెడ్గా నేను కూడా మన ఈకో వారియర్ అయిపోయింది. ఈకో వారియర్ కాబట్టి చేయండి, ఇంకా చేయండి మీరు. మా కంపెనీ ఇంకే విధంగానైనా మీ బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటుంది. సో మా కంపెనీ కూడా ఏందే, మా కంపెనీ మెయిన్ మోటో వచ్చేసి మీ అందరికి చెప్తా ఉంటాం, వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్స్ అనే ఒక సంకల్పంతో ఇస్తున్నాం. అన్ని కంపెనీలకు కాదు, మేము కూడా సోషల్ కాజ్ కోసం పనిచేస్తున్నాం. రేపొద్దున ఈ భూతల్లిలో ఉంచే ఈ ఫుడ్ ఏదైతుందో ఈ ఫుడ్ని మనం కాపాడుకొని రాబోయే జనరేషన్ మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్న సంకల్పంతో మా కంపెనీ పనిచేస్తుంది. సో కాబట్టి మీరు అదే పనిచేస్తుంది కాబట్టి మీరు మా కంపెనీని మిమ్మల్ని కలపడం అనేది భగవంతుడి సంకల్పం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 10-15 నిమిషాలు మాట్లాడినా ఇమీడియట్గా బ్రదర్ మీరు మాకు అవకాశం ఇస్తే అంటే మామూలుగా ఏదంటే స్పాన్సర్షిప్ కోసం అడుగుతారు కంపెనీస్ మమ్మల్ని వచ్చి, సార్ మాకు స్పాన్సర్ చేయండి సార్, ఇది స్పాన్సర్ చేయండి సార్, ఇది చేయండి సార్ అంటే దాదాపు నేను ఆల్ కంట్రీస్లో ఆల్ తెలుగు పీపుల్కి మా కంపెనీ తెలుసు, మేము వెరీ లేట్ ఎంటర్ అయినాము. సో అడిగినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు,
కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని నవీన్ గారు నిన్న సార్ మాకు అవకాశం ఇవ్వండి సార్, అవకాశం ఇవ్వండి, మేమే ఇస్తాం అని చెప్పడం జరిగింది. అంటే బికాస్ ఆఫ్ యువర్ సర్వీస్, అంటే ఒక మంచి సర్వీస్ ఉన్నప్పుడు అప్పుడు కంపల్సరీ ఎవరైనా మన కాళ్ళ దగ్గర రావాల్సిందే. సో కాబట్టి మీ సర్వీస్ ఇంకా మీరు గొప్పగా చేయండి, చేసి ఇంకా మన దేశాన్ని చేయడానికి అవకాశం ఉంటే మన ఇండియా వచ్చినప్పుడు ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు మీ ఎన్ఆర్ఐ ప్యానల్ మీద ఒక అమెరికాలో ఒక ఆటా వాళ్ళు కానీ టాటా వాళ్ళు కానీ ఈ టాటా వాళ్ళు కానీ ఏం చేస్తారంటే సేవా దివాస్ అని డిసెంబర్లో వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ అలాంటి ఏమైనా మీరు మన ఇండియా వచ్చినప్పుడు వారం రోజులు ఏమైనా అలాంటి సర్వీస్ చేసినప్పుడు ఉంటే బ్యాక్ సపోర్ట్గా మేము మోరల్ సపోర్ట్గా బ్యాక్ సపోర్ట్గా మా కంపెనీ ఉంటుంది. సో దాంతోపాటు మా కంపెనీ మూవీస్లో కూడా ఉన్నాం. మేము ఇప్పుడు 7 మూవీస్ ప్రొడ్యూస్ చేసినాము. ఒకవేళ ఎవరైనా మా చదివినంత వరకు అంటే మిగతా అన్నీ ఉంటే మీతో సర్వీస్ ఉంటుంది, మీకు ఎవరైనా నన్ను బట్టి ఇంట్రెస్ట్ ఉన్నా ఏదైనా టాలెంట్ ఉన్నా మా కంపెనీని అప్రోచ్ అవ్వండి. సో కూడా రవితేజతో కానీ తర్వాత నెక్స్ట్ వచ్చి సందీప్ కిషన్తో కానీ, తర్వాత నెక్స్ట్ మన జగపత్ బాబు గారితో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దాచుకోవడానికి విశ్వక్ సేన్ ఉంది కదా, వీళ్ళతో మేము చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో మోహన్ బాబు గారితో అంటే సీనియర్ వాళ్ళతో చేసినాం మేము. సంపంగి బ్రదర్స్ పిక్చర్స్ మాది. ఒకవేళ మీరు అలా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు మాకు కన్సల్ట్ అవ్వండి, చేద్దాము. తర్వాత నెక్స్ట్ త్వరలో ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనము మోహన్ గారి ద్వారా ఇక్కడ లాంచ్ చేయబోతాం త్వరలో. మీరు చేయండి, ఒకసారి అందరికీ ఒకసారి ఫ్రీ ఇద్దాం మీ అందరికీ. ఒకసారి మనం టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి నేను చెప్పాను నేను ఒకటే చెప్తా ఏంటంటే మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు తిన్న పప్పులు ఏతున్నాయో ఆ టేస్ట్ ఇప్పుడు రావట్లేదు, ఆ టేస్ట్ మాది వస్తుంది. సో కాబట్టి మీరు కూడా ఇక్కడ మా కంపెనీని టేస్ట్ చేయండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యంగా మీకు థ్యాంక్ యూ బ్రదర్, మోహన్ గారు థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి.